పాత రోజుల్లో పిల్లులు కుక్కలు ఒకరిని ఒకరు శత్రువుల్లా చూడకుండానే స్నేహితుల్లా జీవించేవారు. కలిసి ఆడుకుంటూ కలిసి తినేవారు, సంతోషంగా ఉండేవారు. కాని ఒకరోజు ఒక చెడ్డ మనిషి వచ్చాడు. అతనికి ఒక పిల్లి, ఒక కుక్క ఉండేవి. పిల్లి ఇంటిని ఎలుకల నుండి కాపాడింది, కుక్క దొంగల నుండి కాపాడింది. కాని యజమాని స్వార్థపరుడు, జంతువులకు తగిన ఆహారం ఇచ్చేవాడు కాదు. జంతువులు ఆ మనిషి దగ్గరకు వెళ్ళి, మేము ఇక్కడ జీవించాలంటే రోజూ మాంసం ఇవ్వాలి అని అడిగాయి. ఆయన ఒప్పందం చేసుకున్నా కొన్ని రోజుల్లోనే కాగితం ఎలుకల చేతికి దొరికింది. దానితో వీటికి మాంసం లేకుండా పోయి పరిస్థితి దీనంగా మారింది. కుక్క, పిల్లి గొడవ పడటం మొదలైంది. మరియు ఆ రోజు నుండి వారు శత్రువుల్లా మారిపోయారు. మీకు ఈ కథ నచ్చితే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఇలాంటి రొమాంటిక్, సాహస, మోరల్ బేస్డ్ కథలు మీకు ప్రతి వారం అందిస్తాము. చివరగా, చిన్న ఎలుకలు, కుక్క, పిల్లి ఎలా పరిగెడుతున్నాయో చూడండి. మరియు ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందేశం, నమ్మకాన్ని కోల్పోతే స్నేహాలు కూడా దెబ్బతింటాయని.